హే గాయ్స్, సండే స్పెషల్గా 2 సింపుల్ రెసిపీస్ చూపించబోతున్నాను. ఫస్ట్ వన్ ఏంటంటే పుదీనా రైస్. దానికోసం మనం పుదీనా కట్లో హాఫ్ తీసుకోవాలి. తర్వాత అల్లం 2 ఇంచెస్ అండ్ పచ్చిమిరకాయలు ఒక 5 తీసుకొని పచ్చగా పేస్ట్ చేసేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ దాన్ని పోపు చేయాలి. అంటే అన్నం వేసి తిరమాతలాగా చేయాలి. దానికోసం ఏంటంటే ఫస్ట్ మనం ఇందులో కావాల్సిన పల్లీలు, జీడిపప్పు ముందుగానే వేయించి పెట్టుకోవాలి. వేయించి పెట్టుకున్న తర్వాత ఇంకా అదే ఆయిల్లో కొంచెం పోపు దినుసులు వేసి ముందుగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు మగ్గనివ్వాలి. ఆయిల్లో ఏం వాటర్ యాడ్ చేయకుండా ఉంటే చాలా బాగుండిద్ది. వాటర్ యాడ్ చేస్తే టేస్ట్ అనేది పోతుంది. ఇందులో కొంచెం పసుపు, సాల్ట్, అలాగే ధనియాల పౌడర్ 3, ఇంక వేరే ఏ మసాలా వేయకుండా ఈ 3 వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు మనం డీప్ చేసుకోవాలి. ఆ తర్వాత రైస్ వేసేసుకోవడమే. మనం ముందుగానే ఉడికించి పెట్టుకుని రైస్ అయినా వేసుకోవచ్చు, లేదంటే రాత్రిది మిగిలిపోయిన అన్నమైనా బాగానే ఉండిద్ది. సో వేడివేడిగా ఇట్లాగా ఎప్పుడన్నా ఒక ఆకు అన్నం తింటే పాలకూర, అట్లా పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఏదైనా పర్లేదు. ఇట్లా పుదీనా రైస్ అయితే కొంచెం స్పైసీగా ఉండిద్ది. సండే స్పెషల్ కూడా ఒక రెసిపీ లాగా సెట్ అయిపోతుంది అనమాట. ఇంకా చివరిలో గార్నిష్ చేసుకోవడానికి ఆ పల్లీలు, జీడిపప్పు వేసుకుంటే సరిపోద్ది. వేరే మసాలా అవసరం లేకుండా పిల్లలకి ఈ విధంగా చేస్తే హెల్త్కి హెల్త్ ఉండిద్ది, మనీకి మనీ సేవ్ అవుతాయి. నెక్స్ట్ మనం చికెన్ ఫ్రై కన్నా పులుసు చేసుకుంటేనే చాలా బాగుండిద్ది ఈ రైస్లోకి. ఈసారి నెక్స్ట్ చికెన్ పులుసు కూడా ఎలా చేయాలో చూపిస్తాను. నెక్స్ట్ వన్ ఏంటంటే చికెన్ పకోడీ. ఇందులో కూడా ఎక్కువ మసాలాలు ఏమి యాడ్ చేయట్లేదు. జస్ట్ పిల్లలు ఇంకా ఎప్పుడు అడుగుతూ ఉంటారు కదా చికెన్ పకోడీ అని, ఏదో ఒకటి అట్లాగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి చికెన్ని. మొత్తం మెత్తడి చికెన్ తీసుకుంటే బాగుండిద్ది. అందులోకి పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడరు, అలాగే కార్న్ఫ్లోరు, ఒక ఎగ్ బాయిల్ చేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. చివరిలో ఫుడ్ కలర్ కొంచెం మంది యాడ్ చేస్తారు, నేనైతే అది వేయట్లేదు. మాది కారమే కొంచెం ఎర్రగా ఉంటుంది, సో అది వేసేసుకున్నాను. ఇందులో కరివేపాకు వేసుకుంటే బాగుండిద్ది. నాకు ఎందుకో పుదీనా మిగిలితే ఉదయం చేసిన రైస్లో అట్లా 4 ఆకులు ఉంటే వేసేసాను. ఇంకా డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేస్తున్నాను అనమాట. వేడి చేసుకున్న ఆయిల్లో ఇంకా చిన్న ముక్కలుగా వేసుకోవాలి. 1 నిమిషం చికెన్ మ్యారినేట్ ఒక ½ అన్ అవర్ అయితే సరిపోతుంది. ఫ్రిడ్జ్లో ½ అన్ అవర్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇంక ఇలాగా పీసులుగా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో చాలా క్రిస్పీగా, సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఈ విధంగా సర్వ్ చేసుకొని తింటే చాలు. ఇంకా బయటదే తినాలని ఏమి ఉండదు. ఇంట్లోనే మ్యాక్సిమం అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లల కోసం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ రెసిపీ ఏంటంటే మనం ఎర్లీ మార్నింగ్ చాలామందికి టీ అలవాటు ఉండిద్ది, లేదా గ్రీన్ టీ, నార్మల్గా టీ, కాఫీ ఇట్లాగా తాగుతూ ఉంటారు. అలా తాగితేనే వాళ్ళకి ఆ డే స్టార్ట్ అవుతున్నట్టు అని ఫీలింగ్ వస్తుంది. నేనేమంటానండి, ఇప్పుడు టీ అవన్నీ కెఫెన్ అవన్నీ కలిపి అంతా అన్హెల్దీగా చేసేస్తున్నారు. సో మనం ఇంట్లో ఇలా ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. దానికోసం ఉసిరికాయలు ఉంటాయి కదా, అవి చిన్న పీసులుగా కట్ చేసుకొని 2 ఇంచెస్ అల్లం వేసుకొని, అలాగా కరబద్ద నిమ్మకాయ పిండుకొని, మొత్తం కొంచెం జీలకర్ర, సాల్ట్, మీకు సాల్ట్ ఇష్టం అయితే షుగర్ యాడ్ చేసుకోవచ్చు, బట్ సాల్ట్ అయితేనే చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ తాగుతా కాబట్టి. అందులో కొంచెం పుదీనా మౌత్ ఫ్రెష్ కోసం చాలా యూజ్ అవుతుంది. సో ఈ విధంగా అనమాట. కొంచెం వాటర్ వేసుకొని మొత్తం పేస్ట్ బాగా పట్టుకోవాలి, మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. చేసుకున్న దాన్ని ఒక డ్రై క్లాత్లో వేసుకొని మొత్తం అందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా ప్రెస్ చేస్తూ ఉంటే వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, వాటర్ అన్నీ బయటకు వచ్చేసాయి. సో అవన్నమాట. అలాగా మనం తీసుకున్న వాటర్ని ఫ్రిడ్జ్లో క్యూబ్స్ లాగా చేసుకోవాలన్నమాట. మనకి అలాగా అవి ఉంటాయి కాబట్టి ఫ్రిడ్జ్లో ట్రేలో క్యూబ్ చేసేసుకొని ఎర్లీ మార్నింగ్ 1, 2 వేసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ తాగితే చాలా మైండ్ రిఫ్రెష్గా అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. సో ఈ విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.